Welcome back to our UPSC, APPSC, TSPSC YouTube Zone. డియర్ ఫ్రెండ్స్, డియర్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మరి ఈనాటి కరెంట్ అఫైర్స్ని వివిధ వార్తాపత్రికల ఆధారంగా పరిశీలన చేద్దాం. ముందుగా సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ చంద్రన్ ప్రమాణం. ఈ వార్తా కథనంని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బీహార్ క్యాపిటల్ పాట్నా. ఈ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్. ఇతడు గురువారం నాడు అనగా జనవరి 16, 2025లో ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంలో చూడండి, ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిగా ఎవరైనా నియామకం అయితే సుప్రీంకోర్టు జడ్జితో ప్రమాణ స్వీకారం చేయించేవారు క్రింది వారు ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ అనేది రావచ్చు. కాబట్టి చూడండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం అయ్యే వారికి ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకే, ఇకపోతే మరి ఈయన విషయంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె వినోద్ చంద్రన్ గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక అత్యున్నత న్యాయస్థానంలో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 34 మంది వరకు ఉండొచ్చు. కాగా జస్టిస్ చంద్రన్ రాకతో జడ్జీల సంఖ్య 33కు చేరుకుంది. చూడండి, సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 వరకు ఉండొచ్చు. ప్రస్తుతం జస్టిస్ చంద్రన్ నియామకంతో జడ్జీల సంఖ్య 33కు చేరుకుంది. ఈ 2 డిజిట్స్ గుర్తుపెట్టుకోండి. జస్టిస్ చంద్రన్ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలంటూ ఈ నెల 7వ తేదీన అనగా జనవరి 7వ తేదీన కొలీజియం సిఫార్సు చేయటం, అలాగే 13వ తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం జరిగింది. దాని తర్వాత 2011వ సంవత్సరంలో నవంబరు 8వ తేదీన కేరళ హైకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ వినోద్ చంద్రన్ 2023 మార్చి 29న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇది ఈయన యొక్క చరిత్ర. ఓకే, ఇక్కడి నుంచి జాగ్రత్తగా అన్నీ చూసుకోండి, చాలా బిట్స్ ఉన్నాయి. ఇక్కడ జీకే ఓరియంటేషన్లో చూడండి, కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ అంటే కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఎలాంటి బిట్లు అడుగుతారంటే, పాట్నా అంటే ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైన వారు క్రింది వారు ఎవరు, అది డైరెక్ట్ బిట్టు. జస్టిస్ కె వినోద్ చంద్రన్. ఈయన సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ఎన్నికైన జస్టిస్ కె వినోద్ చంద్రన్ అంతకుముందు ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు అని బిట్ అడిగితే పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జవాబు. మరి కె వినోద్ చంద్రన్ గారితో ప్రమాణ స్వీకారం చేయించిన వారు ఎవరు అని బిట్టు వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే సాధారణంగా అది జీకే ఓరియంటేషన్లో ఇలా అడుగుతారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరిచే ప్రమాణ స్వీకారం చేయించబడతారు అని బిట్టు వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో. ఇకపోతే అత్యున్నత న్యాయస్థానంలో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య అంటే సుప్రీంకోర్టులో ఓవరాల్గా 34 మంది న్యాయమూర్తుల వరకు ఉండొచ్చు. ఈ డిజిట్ గుర్తుపెట్టుకుంటారు, ఇది ఒక జీకే బిట్టు. ఇకపోతే జస్టిస్ చంద్రన్ రాకతో
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య ఎంతకు చేరుకుంది? ఇది కరెంట్ అఫైర్స్ బిట్టు. 33కు చేరుకుంది. ఓకే, ఇకపోతే ఇది ఇంతకు మించి అడగరు, కాకపోతే చూడండి కొలీజియం అంటే ఏమిటి అవి ఒకసారి చూడండి. ఇకపోతే 13న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం జరిగింది. ఇవన్నీ అంత అవసరం లేదు. ఇంతకుముందు నేను ఎంతవరకు చెప్పానో ఈ 33, 34 ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు తర్వాత అంశంని పరిశీలన చేద్దాం. చూడండి, ఇది ఒక కరెంట్ అఫైర్స్ బిట్ అండి. రిపబ్లిక్ డే వేడుక ముఖ్య అతిథిగా సుబియాంతో రానున్నారు. మరి దీన్ని పరిశీలన చేసినట్లయితే జనవరి 26వ తేదీన భారత 76వ గణతంత్ర వేడుకలకు అంటే 2025వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి రిపబ్లిక్ డే ఎలక్షన్స్ 76వ గణతంత్ర వేడుకలు. 76వ, ఓకే, 76th రిపబ్లిక్ డే ఫెస్టివల్స్ అన్నమాట ఇవి. ఇదొక బిట్టు. 2025వ సంవత్సరంలో జరిగిన గణతంత్ర వేడుకలు ఇవి ఎన్నో గణతంత్ర వేడుకలు అంటే జవాబు 76వ గణతంత్ర వేడుకలు. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేయనున్నారు అంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో. ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో ప్రభా అని గుర్తుపెట్టుకోండి. సుబియాంతో ప్రభాస్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభాస్ 76వ గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చారు అని జస్ట్ ఒక చిన్న కోడ్ కోసం గుర్తుపెట్టుకోండి. ఈ నెల 25 నుంచి 26 వరకు ఆయన భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. భారత్ మరియు ఇండోనేషియా మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల నాయకత్వానికి ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్షకు, పరస్పర ప్రయోజనాలకు, ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై చర్చించడానికి అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. భారత్ ప్రతి ఏటా గణతంత్ర వేడుకలకు ప్రపంచ నాయకులను ఆహ్వానిస్తుంది. 2024లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ వచ్చారు. 2023వ సంవత్సరంలో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్సిసి ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. కోవిడ్ విజృంభణ కారణంగా 2021, 2022లో ఎవరిని ఆహ్వానించలేదు. 2020లో బ్రెజిల్ అధ్యక్షుడు, 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, 2018లో మొత్తం 10 ఆసియన్ సభ్య దేశాల అధినేతలు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఇవన్నీ జీకే బిట్సే, చూసుకోండి. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా జీకే బిట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇవి ఒకసారి మీరు చూసుకోండి. ఇవి ఏ సంవత్సరాల్లో ఏ రిపబ్లిక్ డేలో ఎవరెవరు పాల్గొన్నారో మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్టు వచ్చిన రావచ్చు. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి.